అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1208 కోట్లతో ట్విన్ టవర్లు, పుట్టపర్తిలో డిఆర్డీఓకి 600 ఎకరాలు. ఓకే, సో ఈ పరిస్థితి మీద అమరావతికి సంబంధించి అద్దాలకే 2500 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, మళ్ళీ ఒక ట్విన్ టవర్ పేరు మీద మళ్ళీ 1200 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, ఈ రింగ్ అయ్యో చెప్పారు కదండి అప్రోచ్ బ్రిడ్జి ఇవన్నిటికీ 798 కోట్లు ఇవ్వటం కానీ, అట్లాగే రెండో దశ పూలింగ్లో కొంతమంది టీడీపీ నేతలకు సంబంధించిన భూములు మాయాజాలం కానీ లేఅవుట్లకు సంబంధించి. సో ఈ పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోందా, లేదు చంద్రబాబు గారు చెప్పినట్లు ఎదురుదాడి చేస్తారా? కొమ్మినేని గారు మీరు చెప్పిన దాంట్లో 3 పాయింట్లు. ఒకటి, అద్దాలకు లేకపోతే సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారనేది మన సాక్షిలో వచ్చిన కథనం ఒకటి. అది కేబినెట్ నిర్ణయం. 2 ఇళ్ల పట్టాలు రద్దు చేయడం, 3 కొత్తగా భూసేకరణ వెలుకలు. అయ్యా మన పత్రికలో వచ్చిన ఆధారంగా చేసుకున్నప్పుడు 3 అంశాలు చూద్దాం. ఒకటి, ఈరోజు రాజధాని పైన చర్చ ఏం జరగాలి, మనం ఎలాంటి నగరం నిర్మించుకోవాలి, డిజైన్ ఎలా ఉండాలి, దానికి ఆర్థిక వనరులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, వీటిపైన చర్చ జరగాలి. మీరు అమరావతిని శాశ్వత రాజధానిగా లేకపోతే రాజధానిగా గెజిట్ అయిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు అడుగులు వేయాల్సిన సమయం కదా. వాళ్ళ యాంగిల్లో చూద్దాం, మళ్ళీ మావి గన్న అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, నేను ఆ వార్తలో ఒకటి గమ్మత్తైన చూశాను. అసెంబ్లీ కాడ ఏర్పాట్ల కోసం 700 కోట్లని, మనం కొత్త అసెంబ్లీ 2-3 ఏళ్ళు కట్టేస్తా ఉంటున్నారు. మళ్ళీ ఈ అసెంబ్లీకి వాళ్ళెందుకు? నేనంటే ఈ అసెంబ్లీని ఏరే దానికి వాడుకుంటారు భవిష్యత్తులో. ఆ అసెంబ్లీలో మళ్ళీ ఏర్పాట్లు ఏంటి? మీరు కొత్తగా పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం అనేది అనుత్పాదక వ్యయం కింద రాదా, అనవసరం వ్యయం కింద రాదా? ఇది పరిమితమైన అప్పులు తీసుకొచ్చి కడుతున్న ప్రాంతంలో మళ్ళీ ఇట్లాంటి ఖర్చులు అవసరమా? దీనికి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అమరావతిలో బిల్డింగ్స్ కట్టాలి, పూర్తి స్థాయి స్ట్రక్చర్ ఆ వైపు చేయాల్సిన సమయంలో, దాని సాధ్యాసాధ్యాలు పరిస్థితి సమయంలో అందాల కోసం కేటాయించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, 50,000 ఇండ్లు నేను పేపర్లో చూశాను సోమినేని గారు, రద్దు చేసే క్రమంలో ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు సామాజిక సమతులిత దెబ్బతింటుందంటారు. దాని అర్థమేంటో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో సామాజిక సమతులు ఎలా ఉంది? అద్భుతమైన హైటెక్ సిటీ ఉంటుంది, దాని పక్కనే స్లమ్ ఉంటుంది. స్లమ్ నేను కోరుకోవట్లేదు. పేదలు, ధనికులు, ఉద్యోగస్తులు లేని సమాజాన్ని ఎట్టు ఊహిస్తావు? ఈరోజు ఇంటి పనులు చేసేవాళ్ళు కావచ్చు, రొటీన్ పనులు చేసేవాళ్ళు కావచ్చు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, వాళ్ళు లేకపోతే వ్యవస్థ నడుస్తుందా? ఒక సిస్టమ్ పెట్టుకో. ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడ చూసినా ఒక మంచి ఏరియా పోయిన తర్వాత పక్కన పేదలు ఉంటారు. అలా ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతా ఉంది. మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి ఆ ప్రాంతాల్లో. మీరు హైదరాబాద్ ఏ ప్రాంతంకి వెళ్ళినా పేదలు, ధనికులు, కోటీశ్వర్లు కలిసి సమ్మేళనం కాబట్టి ఆ వ్యవస్థ అద్భుతంగా పోతా ఉంది. అది లేకపోతే ఎవరు చేసే పని ఎవరు చేయాలి? కాబట్టి ఇది సామాజిక సమతుల్యత. ఇది జగన్ గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చంటే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను కొమ్మినేని గారు, 50,000 ఇళ్ల పట్టాలు జగన్ గారు ఇచ్చింది ఆడ పూర్తి అయిపోతే 50,000 ఇంటూ కనీసం 4 వేసుకుంటే 2 లక్షల జనాభా వచ్చేస్తుంది కదా. అమరావతిలో ఒక గ్లామర్ వచ్చి ఉంటుంది కదా. 50,000 మంది, 50,000 ఇండ్లు అంటే 2 లక్షల జనాభా వస్తే ఆడొక ఎకనామిక్ యాక్టివిటీ, ఆడొక ప్రజలు సమూహం, అది కదా రాజధాని కంటే గ్లామరు. జనమే కదా రాజధాని అంటే. జనం లేని నగరం ఏమవుతుంది? కాబట్టి ఈ 50,000 ఇళ్ల పట్టాలు సామాజిక సమతుల్యత ప్రభుత్వం చెప్పాలి. 3వ పాయింట్ కీలకమైన చర్చ కొమ్మినేని గారు, అదనపు భూసేకరణకి వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు నాకున్న సమాచారం ప్రకారం పర్ ఏకర్ 95,000 కౌలు ఇస్తున్నాం. అంటే నేను ఇవ్వడానికి తప్పట్టట్లేదు, ఎందుకంటే మనం ఆ రైతులతో ఒప్పందం చేసుకున్నప్పుడే పర్ ఇయర్ ఒక ఎకరాకు 50,000 రూపాయలు కౌలు, ఎవ్రీ ఇయర్ 10% హైక్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 10 years అయిపోయింది, 95,000 ఇస్తున్నారు. అంటే ఆ పాయింట్ ఏంది, రేపు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ గ్రౌండ్ లో చూపించేంత వరకు వాళ్ళకి కౌలు ఇవ్వక తప్పదు. ఇవ్వండి, రైతుకు 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా దాని ఏం తప్పట్ను. బట్ ఎందుకంటే వాళ్ళ భూమి మనకి చేశారు కాబట్టి. కానీ ఎంతకాలం మీరు ఎప్పుడు నగరాన్ని నిర్మించి ఎప్పుడు దానికి రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చేంత వరకు ఇస్తా ఉంటే పోతూ ఉంటే బడ్జెట్ మీద ఎంత ప్రభావం పడుతుంది? రెండోది, ఇప్పుడు 33,000 ఎకరాల పరిస్థితి, మీరు కొత్తగా తీసుకోబోయే ఎకరాలకు కూడా ఇట్లా ఇవ్వాలి కదా కాంపన్సేషన్. ఎంత భరించగలమా? అంటే ప్రభుత్వం దీన్ని ఏం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి శ్రద్ధ పెట్టకపోతే ఇది ప్రభుత్వానికి భారం అవుతుంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ చేస్తే వాళ్ళు బతుకుతారు, ప్రభుత్వం రిలీఫ్ వస్తుంది. కాబట్టి భూసేకరణ చేసేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా మీరు వెళ్తే యాడికి దారితీస్తుంది? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. కానీ భూసేకరణ మీరు చేయాలా లేదా అది వేరే చర్చ, అవసరమా లేదని వేరే చర్చ. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, రైతుల బాధలు ఏంటి, ప్రభుత్వం పరిమితులు ఏంటి, ఇవన్నీ గుమ్ములో ఫస్ట్ టార్గెట్ ఆ రైతులు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి, భారం తగ్గించుకోవాలి. రెండవది పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు వెళ్ళాలి. ఈ 2 తప్ప అన్ని ఆలోచన చేయడం అనేది, అంటే నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, మీరు ఇప్పుడున్న అసెంబ్లీకి మళ్ళీ 700 కోట్లు పెట్టి మాడిఫికేషన్ అంటున్నారంటే ఇప్పట్లో కాదా పర్మనెంట్ అసెంబ్లీ అని అనుమానం రాదు ఎవరికైనా.
కాబట్టి ఏమి చేస్తున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితి నెడుతున్నారు. అయితే ఇక్కడ రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విష ప్రచారం అంటారు. ఓ పక్క అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడుతూ ఇట్లా ఎట్లా దబాయించమని మంత్రులకు సలహా ఇస్తారు పురుషోత్తం గారు? కుమిడి ఒక విచిత్ర వాదన చేస్తున్నారంటే, నేను ఈ మధ్య కొన్ని డిబేట్ లో పాల్గొన్నా. అసలు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టలేదు, అన్ని అప్పులు చేసి కడుతున్నాం అంటే, అప్పులు ఎవరు తీస్తారు? నిజమే, అప్పులు చేసి కడుతున్నారు కాదన్ను. అప్పులు ఎవరు తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా, అది రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా? కాబట్టి అప్పులు తీసి కడుతున్నాం కాబట్టి మిగతా కూడా ఆలోచించద్దండి, నిధుల గురించి ఆలోచించద్దండి. ఇదేమి డొంకతిరుడు వాదనలు? ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లు అవుతుందని అసెస్మెంట్ వేశారు ఆ రాజధాని నిర్మాణానికి. జగన్ గారు వేసింది కాదు, చంద్రబాబు గారి ప్రభుత్వమే ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితమే కేంద్రానికి రాసిన ఉత్తరం అది. 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి ప్రభుత్వం 50,000 ఎకరాలకి కాదు, ప్రభుత్వ డిజైన్ మేరకు ప్రభుత్వ ఆలోచన మేరకు 1,00,000 నుంచి 2,00,000 కోట్లు అవుతుంది. ఇది స్టార్టింగ్, కానీ పెరిగే కాడికి పెరిగిపోతుంది. ఇప్పుడు 50,000 రూపాయలు కౌలు ఇచ్చారు ఫస్ట్ లో, ఇప్పుడు 95,000 ఇస్తున్నారుగా. మీరు ఫ్లాట్లు ఇవ్వకపోతే జీవితకాలం ఇవ్వాలి కదా. ఇది అదనపు అవుతుందని జగన్ గారు చెప్పారు కదా. మీరు తప్పని చెప్పండి, ఊరికే తప్పు అని చెప్పొద్దండి. 1,00,000 కోట్లు కాదు, 10,000 కోట్లు 50,000 కోట్లు అయిపోయి ఇది లెక్క అని చెప్పండి. నేను చెప్తున్నాను ఆన్ రికార్డు, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలంటేనే ఆ 33,000 ఎకరాలు వాగులు వంక కలిస్తే దాదాపు 54,000 ఎకరాలు అవుతుంది కదా. దీన్ని బైఫర్కేషన్ చేసి ఫ్లాట్లు డివిజన్ చేసి ఎవరు తేల్చుకోవడానికే మన తిరుపతిలో ఉన్న వెంచర్ ని పరిశీలిస్తే 72,000 కోట్లు. తిరుపతిలో వేసే వెంచర్ ఎలా ఉంటుంది? సాధారణ వెంచర్. అక్కడ అట్లా ఉంటుంది రాజధాని. 1,00,000 కోట్లు ఇక్కడే కనిపిస్తాం. దీన్ని ఎట్లా చేస్తారు చెప్పండి? లేదు, ఇది అవ్వదండి, 10,000 కోట్లతో ఇవన్నీ పూర్తి అయిపోతాయని చెప్తారా? చెప్పదలుచుకోండి. విష ప్రచారం కాదు, మీరు వేస్తున్న ప్రశ్నలకి ఆన్సర్ చేయండి. చేసేసి విష ప్రచారం చెప్పండి, ప్రజలు నమ్ముతారు. మీరు ఆన్సర్ చేయకుండా జగన్ చెప్పేదంతా తప్పే అని మాట్లాడితే అది మీరు సమాధానం లేని ప్రశ్నలు తప్ప ఇంకోటి కాదు. ఇంకో విశేషం ఏంటంటే, మీరు గమనించారా, అసలు ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే, మంత్రులకి చెప్తే, ఇప్పుడు సింగపూర్ ట్రిప్ ఉంది, మంత్రులు వెళ్ళారు, దాని మీద విమర్శ రాసిందే ఎల్లో మీడియా కదా ఫస్ట్. వాళ్ళకి ఏం కోపం వచ్చిందో, ఎక్కడేం తేడా వచ్చిందో కానీ దాన్ని కూడా వైసీపీ ఖాతాలో వేసి ప్రచారం చేస్తున్న, వాళ్ళ మీద తిట్టండి అని చెప్పటం ఏంది ఇదంతా? ఇప్పుడు సమాధానాలు లేని ప్రశ్నలు వచ్చినప్పుడు అటాకింగ్ మోడ్ లోకి వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలకి డైరెక్ట్ సమాధానం ఉండవు. ఆయన వ్యక్తిగతం పోవడం లేదా ఇతర అంశాల్లో పోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు రాజధాని పైన చర్చ జరగాలి, ఎంత నిధులు అవుతాయి, సాధ్యాసాధ్యాలపైన జగన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు దానికోసం కుట్రకోణాన్ని ఆపాదించేస్తున్నారు, ఆయన మావిగాని ప్రతిపాదన ఆపాదిస్తున్నారు తప్ప ఆన్సర్ చేయట్లేదు. కానీ రాజధాని నిర్మాణానికి ఆన్సరబుల్ గా ఉండండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చేసే లేవనెత్తిన అంశాలు తప్పని చెప్పండి, తర్వాత కుట్రకోణాన్ని ఆపాదించండి. ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే ఈ వెనకాల కుట్ర ఉందని చెప్పండి. తప్పుడు ఆరోపణలు మంచి ఆరోపణలు చెప్పకుండా నేరుగా కుట్రకోణానికి వెళ్తున్నారంటే మన దగ్గర సమాధానాలు లేదని అర్థం. ఇంకోటి, పెట్రోల్ డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి అన్నారండి. మరి కేంద్రమే అభ్యంతరం చెప్పింది కదా, అమరావతిలో కాంట్రాక్టర్లకి నువ్వు రిటైల్ రేట్కి ఇవ్వటం ఏంటని. 100% కొమ్మిడి గారు 100% రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. అందుకు ఒక లెటర్ చెప్తాను. అమరావతి ప్రాంతానికి సంబంధించి ఈ పనుల కోసం లోకల్ పెట్రోల్ బంక్ ని తీసుకున్నారు కదా, తీసుకోవాలనుకుని జీవో ఇచ్చారు కదా, దీన్ని ఉపసంహరించుకోమని చెప్తూ ఇంకొక మాట అనింది, మీకు ఆ పెట్రోల్ కావాలంటే వేరే రూపంలో రండి అని చెప్పింది. లోకల్ పెట్రోల్ బంక్ లో కాకుండా. అంటే అర్థం ఏంటి? కేంద్రం నుంచి పెట్రోల్ మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్తా ఉంది. పెట్రోల్ మళ్ళీ రాష్ట్రంలో జరిగే ఫెయిల్యూరే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొమ్మిడి గారు ఒక లెక్క ప్రకారం మనకున్నటువంటి రిఫైనరీ యొక్క కెపాసిటీ 258 మిలియన్ల టన్నులు కెపాసిటీ. దేశానికి కావాల్సింది 210 మిలియన్లే. 40-50 మిలియన్ల కెపాసిటీ మనకు విశాఖపట్నంలో రాజుకి తెలుసు. 15 మిలియన్ల టన్నుల కెపాసిటీ ఉన్న రిఫైనరీ ఉంది హెచ్పిసిఎల్ సంబంధించి విశాఖపట్నంలో. కాబట్టి మనకు ఇక్కడ డీలర్లు, ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకులు ఎక్కడ సమస్య వచ్చింది. ఇంకొక ఆరోపణ ఏమొస్తా ఉంది, ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డీలర్లను ఇది హెచ్పిసిఎల్ నుంచి తీసుకోవాలనుకోండి, దానికే పెట్రోల్ ఖర్చు కన్నా ఈ పెట్రోల్ బంకుల దగ్గర తక్కువ అవుతుందంట కాంట్రాక్టులు లాభం చేసే పనులు. ఇవన్నీ గజిబిజి చేసి పడేసి మనం ఫెయిల్యూర్ అయిపోయి ఇంకోటి చెప్పాలి కొమ్మినేని గారు, జగన్ గారు ఒకసారి మీకు గుర్తుంటే పెట్రోల్ ఛార్జీలు పెరగడానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. తప్పేమీ లేదు, కేంద్రం తప్పని నిరూపించినాడు. ఇప్పుడు చెప్పండి, మీరు
ఇద్దరిదే తప్పు కోమినేని గారు. కేంద్రం ధనం తప్పుకోవాలి, రాష్ట్రం తప్పుకోవాలి. మీ తప్పు కాదు, కేంద్రం అని చెప్పండి. మరి లేదా జగన్ గారు ఏం చేస్తారు మధ్యలో వచ్చి? కాబట్టి కాదు, గతంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్పారు, 100 రోజుల్లో మేము వచ్చిన వెంటనే ఈ పెట్రోల్ మీద ట్యాక్స్ ఇవన్నీ తీయించేస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేస్తాం. లోకేష్ గారు అయితే కర్ణాటక వెళ్ళి చూసారా, అక్కడికి తేడా, ఇక్కడ రేటు ట్యాక్స్ ఎక్కువ ఉంది, దానివల్లే మీకు అందరికి భారం పడుతుంది, మేము రాగానే తీసేస్తా ఉన్నారు. ఇప్పటికి ఒక్క పైసాన ట్యాక్స్ తగ్గించలేదు. సో ఇవన్నీ ఏంటంటే డబాయింపడం ద్వారానే కథ నడపాలనుకుంటే ఎంతకాలం సాగుతుందన్నదే ప్రశ్న. రాజీవ్ చెప్పండి, అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్న అమరావతి పైన మీరు ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? సార్ అది ఆ అంశం చెప్పే ముందు ఇంకొక అంశం చెప్తాను సార్. ఇందాక 1 గంట ముందు ఎకనామిక్ టైమ్స్ లో చదివాను. ఇప్పుడు ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 993 రూపాయలు పెరిగిందండి. అంటే గ్యాస్ సిలిండర్ ఖరీదు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఖరీదు 3,071 రూపాయలు. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకు చెప్తున్నానంటే మరి ఆయనే కదా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదాహరణకు అబ్దుల్ కలాం గారిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, లేకపోతే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారిని చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, ఇంకో నిర్ణయం కేంద్రం మంచిది తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. కాబట్టి ఇప్పుడు ఈ పెరిగినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. అది ఆయన క్రెడిట్, ఆయన ఘనతే, ఆయన తాలూకా పాపం నేరమే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే హిట్ అయితే మన ఖాతా, ఫట్ అయితే పక్కోడి ఖాతా అంటే కుదరదు కదా. అదిగా మోడీ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని నిన్న కూడా చెప్పారు కదా. అదే అంటున్నాను సార్, ఈ రోజు ఏది తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు, ఎవరు బతికేటట్టు లేదు. నిజంగా ఎంత దారుణం సార్. మార్చి నెలలో 114 రూపాయలు పెంచారు, ఏప్రిల్ నెలలో 196 రూపాయలు పెంచారు, ఏకంగా ఇప్పుడు మే నెలలో 993 రూపాయలు పెంచారు. ఇంకా బయటికి వెళ్ళి ఎవరైనా ఏ సామాన్యులను కొనుక్కునే తినగలడా? మరి నేను అడుగుతున్నా ఈ నారా లోకేష్ ని, గతంలో ఇప్పుడు ఇందాకే మీరు ఆయన చెప్పినటువంటి మాటల్ని మరోసారి చెప్పారు తమరు కూడా. ఇప్పుడు పెట్రోల్ తగ్గించేస్తాను, డీజిల్ తగ్గించేస్తాను, పప్పు రేట్లు తగ్గించేస్తాను, ఈ కబుర్లన్నీ చెప్పాడు కదా. వచ్చిన 100 రోజుల్లోనే మళ్ళీ వచ్చి దాదాపు 700 రోజులు దాటేస్తుంది కదా. మరి ఏం చేస్తున్నాడు లోకేష్ గారు? ఈ రోజు తగ్గించకపోగా పెంచేస్తూ పేద ప్రజలు నడ్డి విరిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇక్కడేమో బీజేపీ మంత్రులు ఉంటారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఏల్టీడీపీ మంత్రులు ఉంటారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది చంద్రబాబు నాయుడుకి చెప్పకుండానో, చంద్రబాబు నాయుడు అంగీకరించకుండానో, చంద్రబాబు నాయుడు గారు సలహా ఇవ్వకుండానో ఇది జరిగిందని నేనైతే భావించను. కాబట్టి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గపు చర్యను అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఒకటి. ఇక 2, మీరు ఏదైతే అమరావతికి సంబంధించి అద్దాల విషయం చెప్తా ఉన్నారో చాలా దారుణం సార్. పేదవాడి బతుకు మారాలి, చదువుతో మారుతుంది. విద్యావంతులు వైద్య విద్యను అభ్యసిస్తే తద్వారా డాక్టర్లు వస్తారు, హాస్పిటల్స్ పెరుగుతాయి, ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు కలుగుతాయి అనేటువంటి గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టి అందులో కొన్ని పూర్తి చేసి సీట్ల అలొకేషన్ జరిగి, ఉదాహరణ మా పాడేరు లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు మిగతావి పూర్తి చేయడానికి ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయమని ప్రభుత్వాన్ని అడిగితే నిర్దాక్షిణ్యంగా పేదవాడి వైద్య విద్యను లాగేసుకుని కార్పొరేట్లకు అమ్మేస్తూ ఆ యొక్క మెడికల్ కాలేజీలను భూస్థాపితం చేసేటటువంటి దిక్కుమాల కార్యక్రమానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుందో పైపెచ్చి చెప్పినటువంటి సమాధానం ఏంటి? 5,000 కోట్లు కావాలి, ఎక్కడి నుండి తెచ్చి పెడతాం, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. కానీ ఈ రోజు 2,500 కోట్ల రూపాయలు కేవలం మీ సోకుల కోసం, మీ సరదాల కోసం, మీ అద్దాల కోసం పెట్టుకుంటూ ఈ రోజు ఎవరిని మభ్య పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల కోసమో, విద్యార్థుల కోసమో, యువత కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఆయన కోసం, ఆయన టీం కోసం, ఆయన తనయుడి కోసం మాత్రమే పనిచేస్తూ ఇక్కడ మీరు అద్దాలకు 2,500 కోట్ల డబ్బుల్ని చూస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఖజానాకు తూట్లు, ప్రజలకు పాట్లు, వీళ్ళకి మాత్రం నోట్ల కట్టలు. ఇదే ఈ యొక్క ప్రభుత్వం తీరుంది. ఎందుకంటే ఇప్పుడు 2,500 కోట్లు అనుకోండి సార్, మొబిలైజేషన్ ఫండ్స్ కింద అడ్వాన్స్ 10%, 15% వెళ్ళిపోతాయి. అవి చేరాల్సిన చోటు చేరుతాయి. ఈ పని జరిగింది అన్నాడు, చచ్చేది అన్నాడు, ఏముంటది ఇందులో? కేవలం ఏంటంటే ఏదో రకంగా అంటే ఈయన దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేయాలని డిసైడ్ చేయనట్టున్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 10 లక్షల కోట్లు అప్పు చేయాలని ప్రిపేర్ అయినట్టున్నాడు. మళ్ళీ వచ్చేవారు మరో 4,000 కోట్లు అప్పు తీసుకోబోతున్నారట. మీరు చూడండి సార్, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దిగుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ అదే. కాబట్టే పాపం జగన్మోహన్ రెడ్డి గారు
2,70,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేస్తే కూడా 10 లక్షల కోట్లను ప్రచారం చేసినటువంటి పెద్ద మనిషి 14 లక్షల కోట్లు 15 ఇంకా నోటుకు అద్దు లేకుండా చేశారు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తుంది, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుంది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రైట్. అమరావతిలో పేదలకు ఇచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే బాధ కలుగుతారు సార్. ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు ఆవిడెవరో మహానుభావురాలు ఒక మహిళా నాయకురాలు ఉంది కాంగ్రెస్ పార్టీలో, అమరావతి పెట్టరాక అమరావతి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆవిడ మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంది కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. ఏమండి, అది ప్రజా రాజధాని అయితే దళితులు ఉంటారు, కమ్మవారు ఉంటారు, బీసీలు ఉంటారు, కాపులు ఉంటారు, నిమ్న వర్గాలు ఉంటారు, కార్మిక కర్షకులు ఉంటారు, బీద బడుగు బలహీన వర్గాలు ఉంటారు. కానీ అది ఆ యొక్క మహిళా నాయకురాలు చెప్పినట్టు మరి ఎవరి రాజధానో కాబట్టే ఈ రోజు అక్కడ దళితులకు పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని చెప్పి మేము అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రతిపక్షం ఉన్నప్పుడు కోర్టుల్లో కేసులు వేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి సంతకాలు పెట్టి కేబినెట్ నిర్ణయాల ద్వారా ఆ 50,000 మందిది కూడా ఇళ్ల పట్టాలు లాగేసుకుని రద్దు చేసేటటువంటి దొంగ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎందుకు మీకు మాత్రం ప్యాలెస్లు కావాలా? ఇక్కడో ప్యాలెస్, అమరావతిలో ప్యాలెస్, లేదంటే హైదరాబాద్ లో ప్యాలెస్, ఇంకా మీ కొడుకు మీ కుటుంబం ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్యాలెస్లు కట్టుకుంటారా? పేదవాడు మాత్రం నిలువు నీడలేక ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికి ఫుట్పాత్ల పైన పూరు గుడిసెల కింద తలదాచుకునే అనగారిన వర్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇస్తే ఈ రోజు మీరు క్యాన్సిల్ చేస్తున్నారు, రద్దు చేస్తున్నారంటే పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల వ్యతిరేక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ నిర్ణయం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా మీరు ఏదైతే చేయండి అమరావతి ప్రాంతంలో, కానీ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్.